సోదరులు విజయబాబు గారితో పాటు స్టార్చ్ సంస్థ సభ్యులు అరవింద్ గారు, అదేవిధంగా పేర్ని అశోక్ గారు, సోదరులు ఆసనాల్ శ్రీనివాస్ గారు, డిజైనర్ అశోక్ గారు, అదేవిధంగా రఘువీర్ గారు, పెద్దలు రామ్మూర్తి గారు, అనేక మంది విద్యార్థి నాయకులు కూడా పాల్గొని తమ నిరసనను, తమ ఆవేదనాన్ని, ఆందోళనను కూడా వ్యక్తపరచడం జరిగింది. నేను ఒక వరంగల్ బిడ్డగా కాకతీయ చరిత్ర తెలిసినటువంటి ఒక వ్యక్తిగా, ఒక బాధ్యతమైనటువంటి పౌరునిగా, రాజకీయాలకు అతీతంగా మరి కార్యక్రమంలో పాల్గొని ఒక బాధ్యత పౌరునిగా నా నిరసనను కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాస్తవంగా కాకతీయ పాలన కనుక మనం చూసినట్టయితే చరిత్రకారులు చెప్పిన విషయాలైతేనేమి, వాస్తవంగా మనము దగ్గర నుంచి ఒక ప్రజాప్రతినిధిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా చూసినట్టయితే వారి పాలన అంతా కూడా ప్రజలకు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, ప్రజల అభ్యున్నతి పాటుపడే విధంగానే ఉన్నదని భావించే వ్యక్తుల్లో నేనొక్కడిని. ముఖ్యంగా వారి పాలన అంతా కూడా 3 టీలపై ఆధారపడి ఉన్నది. ఎక్కడ కాకతీయుల పాలన చూసినా కూడా వారి పాలనలో ఆ ప్రాంతంలో టౌన్స్, టెంపుల్స్, ట్యాంక్స్ అంటే ఎక్కడైతే ప్రజలు నివసిస్తారో ఆ టౌన్లో ఆ ప్రజానీకానికి కావలసినటువంటి, అప్పుడు ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి ప్రజా జీవనం కాబట్టి ఆ వ్యవసాయానికి ఆధారపడినటువంటి అవసరమైనటువంటి నీళ్లు సమకూర్చేదానికి వారు ఒక సైంటిఫిక్ రీజన్తో మరి అక్కడ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి ఒక మానవ జాతి అంతా కూడా, ప్రజానీకం అంతా కూడా ఒక క్రమశిక్షణతోని తమ జీవనం సాగించాలని చెప్పి ఇంతకుముందే ప్రొఫెసర్ విజయబాబు గారు చెప్పడం జరిగింది. గుళ్ళ నిర్మాణం అంటే మూఢనమ్మకం కాదు, ఒక గాఢ నమ్మకం. ఒక మనిషి జీవితంలో మంచి చెడు తెలుసుకొని తన జీవన ప్రయాణం సక్రమంగా జరగాలంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి గుళ్ళు అయితేనేమి, మసీదులు అయితేనేమి, మందిరాలు అయితేనే ఉంటాయి. కాబట్టి ఆ రోజులలో వాళ్ళు నమ్ముకున్నటువంటి అనేక శివాలయాలను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పాలంటే ప్రజలకు ఉపయోగపడే పాలన చేసింది తప్ప ప్రజలను నయవంచన చేసో, హింసించో, రకరకాలుగా వేధించో మాత్రం చేయలే అని చెప్పి చరిత్రకారులు మరి చెప్పడం జరిగింది. అందులో భాగంగా చూసినట్టయితే వేలాది గొలుసుకట్టు చెరువులన్నీ కూడా పునర్నిర్మాణం జరిగింది. అదే సందర్భంలో 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసే సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే తెలంగాణ ఖచ్చితంగా సాధిస్తాం, సాధించినటువంటి తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప చరిత్ర, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను తెలంగాణ రాష్ట్రం రాగానే దాన్ని ఏ తీరుగా ప్రపంచానికి తెలియజేయాలి, ఈ గొప్ప చరిత్రను, ఈ గొప్ప సంపదను, తెలంగాణ చరిత్ర అంతా కూడా దేశానికి తెలియజేయాలి, ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వారు మేధోమథనం చేస్తూ అనేక మంది కవులను, కళాకారులను, శిల్పులను వారితో చర్చించి ప్రత్యేకించి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులతోని తెలంగాణ రాకముందే మరి రాష్ట్రం ఏర్పడితే అధికారిక లోగో అయింది.
ఈ ప్రాంతం అంతా కూడా అత్యధిక శాతం కాకతీయుల పాలన ఉన్నది. మరి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా ఏ తీరుగా పునర్నిర్మాణం చేయాలని చెప్పి తపనతోని మరి మిషన్ కాకతీయ అని చెప్పి కాకతీయులు వాడినటువంటి తోరణాలు, ఈ 4 తోరణాలు ఏదో స్వాగత తోరణమో విజయ తోరణమో సరే ఇవన్నీ కూడా వాటితో పాటు అనేక అంశాలను కూడా ఆ తోరణాలలో వారు ఇమిడి ఉన్నటువంటి సత్యాన్ని చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఈ తోరణాల మీద ఉన్నటువంటి అంశాన్ని కనుక చూసినట్టయితే ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులకు అన్నిటి కూడా రారాజైనటువంటి హంసకు ఒక గొప్ప గుణం ఉంటుందని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దూద్ కా దూద్ పానీ కా పానీ అని అంటారు. మరి అంత గొప్ప పక్షులకే రారాజైనటువంటి అంశాన్ని కూడా ఆ శిల్పం పైన ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ రోజులలో రైతే రాజ్యం అంటాం. ఆ రోజులలో ఆ అంశ కింద ఒక రైతు మరి అంశను పట్టుకునే విధంగా మరి అక్కడ అమర్చడం జరిగింది. ఇదే కాకుండా మరి ముసళ్ళన్నీ కూడా స్వచ్ఛమైన నీళ్ళలో ఉంటుందని చెప్పి మరి అనేక మంది ప్రకృతి ప్రేమికులు చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో ఈ ప్రాంతమంతా కూడా ముసళ్ళకు మరి నిలయం. అదేవిధంగా ముసళ్ళు కూడా మరి కాకతీయులు వారు పాలించినటువంటి ప్రాంతంలో శత్రువులు రాకుండా కూడా ఆపగలుగుతాయని చెప్పి ఆ ముసళ్ళను కూడా ఆ తోరణంలో మరి ఇమిడి ఉన్నటువంటి విషయాన్ని అంటే ఈ తీరుగా చూసినట్టయితే దాన్ని కళ్ళతోని చూస్తే అదేదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తెచ్చిపెట్టిన అనేది కనబడుతుంది. కానీ వాస్తవంగా ఈ తోరణాన్ని దయచేసి కళ్ళతోని చూడకండి. పాలకులకు విజ్ఞప్తి, కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి, ఈ తోరణాన్ని కానీ కాకతీయ తోరణం కానీ చార్మినార్ని కానీ ఈ 2 అధికార లోగోలను కళ్ళతో చూడకండి, మనసు పెట్టి చూడండి. చరిత్రకారులతోని మీకు చరిత్ర తెలియకుంటే తెలియని విషయాలు చరిత్రకారులతో తెలుసుకోండి. ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించండి. ఈ ప్రాంతంలో కాకతీయుల పాలన గురించి తెలుసుకోండి. ఇక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి, ప్రజల మనోభావాలు తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇదేదో కేసీఆర్ గారు చెప్పిననో కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కాబట్టే ఇది ఆయన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నారు. ఇది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కాదు. మేధో సంపద చేసి మేధో మదనం చేసి చరిత్రకారులతోని కొన్ని గంటలు కొన్ని రోజులు అధ్యయనం చేసి మరి ఈ గొప్ప తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియజేసే విధంగా దేశ ప్రజలకు తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక లోగోగా ఇటు కాకతీయ తోరణం కానీ అటు చార్మినార్ కానీ ఆ చార్మినార్ వెనుక కూడా మరి గొప్ప చరిత్ర ఉన్నది. మరి ఆ రోజు నిజాం కాలంలో మరి ప్లేగ్ వ్యాధి వస్తే వేలాది మంది చనిపోతే ఆ ప్లేగ్ వ్యాధిని నిర్మూలన తర్వాత మరి ఆ చిహ్నంగా పెట్టినటువంటి చార్మినార్ ఈరోజు అదేదో ముస్లిం చెందింది అనుకుంటున్నారు, కానే కాదు. ఇది మత సామ్రాజ్యానికి ఉన్నటువంటి చార్మినార్ చిహ్నం. దయచేసి మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మీ దుశ్చర్యలు చేపట్టకని చెప్పి ఒక బాధ్యత ఉన్న పౌరునిగా తెలంగాణ బిడ్డగా మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మరి ఈ తుగ్లక్ పనులు కనుక ఈ ఆపకుంటే ఈరోజు మరి రాష్ట్ర లోగో నుంచి చార్మినార్ కాకతీయ తోరణం పోతుంది, రెండోసారి చార్మినార్ లోగో పోతుంది. ఆ తదుపరి కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి సమైక్య రాష్ట్రంలో అన్నీ కూడా ఎడారిగా ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పేరిట తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తవ్వించినటువంటి వేలాది చెరువులన్నీ కూడా మీరు పూడుస్తారా అని చెప్పి తెలంగాణ రైతాంగంలో ఒక ఆందోళన ఉన్నది. తెలంగాణ ప్రజల్లో ఒక ఆవేదన ఉన్నది. మొన్ననే కేసీఆర్ గారు కృషి ఫలితంగా అనేక మంది మా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావాలంటే దానికి గుర్తింపు వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా
ఆ గుర్తింపు కూడా రద్దు చేస్తారా, లేక మా భద్రకాళమ్మ ఆలయాన్ని ఏమైనా మూస్తారా, వేస్తంబల ఆలయాన్ని ఏమైనా కూల్స్తారా అనేది ఒక ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి ఈ ఆందోళనకు స్వస్తి పలకాలే. మరి ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే మీరు విరమించుకోవాలి. దానికి మరి ఇక్కడున్నటువంటి మా ఇద్దరు సోదరమణులు, మా సీతక్క కానీ మా సురేఖక్క కానీ చొరవ తీసుకొని మీకున్నటువంటి పలుకుబడి ఉపయోగించి ప్రత్యేకించి వరంగల్ ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. మీకున్న పలుకుబడి రేవంత్ దగ్గర ఉపయోగించి ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇంత ఘోరమైనటువంటి చర్యలు చేపడుతున్నారంటే, నిన్న ఈ నిర్ణయం తీసుకోగానే ఒక బాధ్యత పౌరులుగా మరి అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఫోర్ట్ ఆ తోరణం దగ్గర మేము పర్యవేక్షించుదామని వెళ్ళగానే అక్కడ ప్రజలందరూ కూడా గుమ్మగూడినరు. అక్కడ ఏదో కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తున్నటువంటి సందర్భంలో, ఆ చరిత్ర గురించి మేము తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో, ఆ చరిత్రకారులు అక్కడ చెప్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళందరూ కూడా ఉటావుట్న అక్కడ చేరి మా పైన కేసులు, అక్రమ కేసులు బనాయించటం చాలా బాధాకరం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పైనే కాదు, అక్కడ కాబోయే పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మరి ఎమ్మెల్సీ సారన్న గారు ఉండే, మాజీ శాసనసభ్యులు మరి నరేందర్ గారు, రాకేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీరి అందరిపైన కేసులు పెట్టడం చాలా బాధాకరం. ఏదేమైనప్పుడు కూడా ఈ కేసులకు భయపడే వ్యక్తులం కాదు. మేము మరి తెలంగాణ కోసం పరితపించి ఆ రోజులనే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు మా పైన అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడలేదు. ఈరోజు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కాకతీయ తోరణం సింబల్ను కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తర్వాత ఈ అధికారికంగా లోగో పెట్టొచ్చు. కానీ గత పాలకులు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెంగళరావు గారి హయాంలో కూడా నా చిన్నతనంలో నేను చూసినాను. అనేక మంది ఈ రాష్ట్రానికి అతిథులుగా వచ్చినప్పుడు అనేక అఫీషియల్ ఫంక్షన్లలో కూడా కాకతీయ లోగోతోని అనేక బహుకరణలు కూడా చేసిండ్రు. చార్మన్ లోగోతోని అనేక సందర్భాలలో మరి ప్రజెంటేషన్ చేసిండ్రు. అంటే గత పాలకులను కూడా కాదని మరి ఈరోజు చివరికి ఒక విషయం మీ అందరితో చెప్పదలుచుకున్నా. సమైక్య రాష్ట్రంలో కూడా చివరి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కాకతీయుల చరిత్రను మరి రాబోయే తరాలకు తెలియాలి, ప్రతి ఏటా కూడా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి అప్పుడు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో బయట పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే, మా వరంగల్ జిల్లా ప్రజల పక్షాన మరి ఆందోళనలు చేస్తే వారు నిధులు ఇవ్వకుండా కూడా ఉత్సవాలు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు సమైక్య రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మరి కాకతీయ లోగోతోనే ఆ ఉత్సవాలు చేయటం జరిగింది. అంటే ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది కాంగ్రెస్ వాదులు కూడా ఈ లోగోను మరి ఆమోదిస్తున్నారు. కానీ మొన్న వచ్చినటువంటి సమైక్యవాది చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మాత్రం మరి ఇవన్నీ కూడా ఈ లోగోలను ఈ సరిహద్దులను కూడా మళ్ళీ చెరిపేసి సమైక్యవాదానికి తెరలేపే విధంగా వీరి నిర్ణయాలు ఉన్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ వాదుల అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం కూడా మరి ఈ జిల్లా కేంద్రం నుంచి నగరం నుంచే మరి ప్రారంభమైంది. కాబట్టి మరి తెలంగాణ ఉద్యమం మరొక్కసారి మరి ఈ లోగోలోను మరి తీసేసే నిర్ణయాన్ని విరమించుకునే వరకు కూడా దశల వారీగా ఆందోళన చేయాలి. మరి ఈరోజు ఈ రౌండ్ టేబుల్లో మేధావులు, చరిత్రకారులు, శిల్పులు, కవులు, కళాకారులందరూ కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దశల వారీగా ఆందోళన చేయాలన్నారు. అందులో భాగంగా రేపు కాలేజీ సెంటర్లో ధిక్కార స్వరమైన వినిపించినటువంటి మా కాలేజీ గారి సెంటర్లో పెద్ద ఎత్తున మానవహారం మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ రేపు ఈ నిర్ణయం కనుక విరమించుకోకుంటే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయంగా మేము భావిస్తున్నాం. తెలంగాణ వాదులందరూ కూడా ప్రత్యేక పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి అందరూ కూడా దశల వారీగా ఉద్యమం పెద్ద ఎత్తున చేపడతాం. ఈ నిర్ణయాన్ని విరమించుకునే వరకు మేము ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి నిర్ణయం తీసుకున్నటువంటి మేధావులకు, చరిత్రకారులకు, కవులకు, కళాకారులకు, విద్యార్థులకు అందరికీ కూడా పేరున
కృతజ్ఞ ధన్యవాదాలు. ఖచ్చితంగా ప్రజల ఆలోచన విధానం మేరకు మేము ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తీసుకుంటాం. థ్యాంక్ యూ.